అబ్బాబా సూపర్ టేస్ట్ అండి. ఇట్లాంటి డబల్ కా మీట మీరు కూడా మీ ఇళ్ళలో చేసుకోండి. హాయ్ హలో అందరికీ నమస్తే. ముందుగా అయితే మనం పొయ్యిలోకి అయితే పూజ చేసుకుందాం. ముందుగా అయితే మన తెలుగు వాళ్ళు చేసే పద్ధతిలో అయితే పొయ్యిలోకి అయితే పూజ చేసుకుందాం. ఇక కర్రలపై అయితే వెలిగించుకుందాం. ఇక గిన్నె పెట్టుకొని నూనె అయితే వేడి చేసుకొని బ్రెడ్ అయితే కాల్చుకుందాం. ముందుగా అయితే గిన్నె అయితే పెట్టుకుందాం. ముందుగా అయితే గిన్నె అయితే వేడి అయింది. ఇక బ్రెడ్ ఎంపుకోవడానికి గిన్నెలో అయితే నూనె పోసుకుందాం. ఇక గిన్నెలకు అయితే నూనె పోసుకుంటున్నాం. బ్రెడ్ ఎంపడానికి 2 కేజీలంత ఆయిల్ అయితే పోసుకున్నాం. ఇక మంచిగా వేడి అయిన తర్వాత బ్రెడ్ అయితే ఎంపుకుందాం. నూనె అయితే మంచిగా వేడి అవుతుంది. నూనె అయితే వేడిగా అయింది. ఇక బ్రెడ్ అయితే దీంట్లో వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపుకొని పక్కన అయితే పెట్టుకుందాం. ఆయిల్ అయితే బ్రెడ్ అంతా వేసుకేసుకున్నాం. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఇది ఒక సపరేట్గా ఒక బేషన్లో కానీ బౌల్లో కానీ తీసుకోండి. కొద్దిగా చేసుకునే వాళ్ళు అయితే మనం కొంచెం ఎక్కువ మోతాదులో చేస్తున్నాం. ఇలా ఒక బేషన్ అయితే తీసుకున్నాం. ఇలా ఈ కలర్లో రావాలి బ్రెడ్ అంతా. చూసారు కదా ఫ్రెండ్స్, బ్రెడ్ని అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే ఎంపుకున్నాం. ఇకపోతే చక్కెర పానకం పెట్టుకుందాం బ్రెడ్లోకి. ముందుగా అయితే గిన్నె పెట్టుకొని దానిలోకి ఒక 2 నుంచి 3 చెంబుల దాకా అయితే నీళ్లు పోసుకుందాం. బ్రెడ్ అంతా నానవాలి కదా, అందుకోసం. ఇక మనకు కావాల్సినంత చక్కెర అయితే వేసుకుందాం మన డబల్ కా మీఠాకి. ముందుగా అయితే చక్కెర అయితే పోసుకుంటాను. ఆపై ఇక చక్కెర అయితే మనం అయితే 2 కిలోలు అయితే వాడుకుంటున్నాం ఈ డబుల్ రోటీకి. ఆపై 4 ఇలాచి రెమ్మలు అయితే వేసుకుంటున్నాం. మంచిగా దంచినాం దీన్ని. మంచిగా ఫ్లేవర్ అయితే వస్తుంది పానకంలోకి. డబల్ కా మీఠా కావాల్సినంత పానకం అయితే బాగా మసులుతుంది. ఇక పోతే దాంట్లో అయితే పాలు వేసుకుందాం. పాలు అయితే పోతానా పాలైతే వేస్తాం. దాని తర్వాత అయితే మిల్క్ మేడ్ అయితే వేస్తున్నా కొంచెం. ఇట్లా మిల్క్ మేడ్ అయితే వేసుకోవాలి ఖచ్చితంగా దీంట్లోకి. నేనైతే దీంట్లోకి ఫుడ్ కలర్ వాడుతున్నా. మీకు కావాలంటే మీరు వాడండి, లేకుంటే దీన్ని స్కిప్ చేయవచ్చు. నేనైతే రెడ్ కలర్ వాడుతున్నా కొద్దిగంతా, ఎందుకంటే డబల్ కా మీఠా మంచి కలర్లో కనబడాలి కాబట్టి. సో నేను వాడినా. మీకు కావాలంటే వేయండి, లేకుంటే ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేసేయండి కలర్ దగ్గర. ఇక పానకం అయితే మంచిగా వచ్చింది. పాలు వేసినాం, మిల్క్ మేడ్ వేసినాం, కొద్దిగంత కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాం. ఇక ఈ పానకంలోకి అయితే బ్రెడ్ వేసుకుంటే మనం బ్రెడ్ హల్వా అయితే సగం అయితే 70% అయితే రెడీ అయినట్టే. సో ఇక మనం అయితే బ్రెడ్ వేసేస్తాం. దీంట్లో బ్రెడ్ అయితే ఎత్తానా. చూసారు కదా ఫ్రెండ్, బ్రెడ్ వేసిన 2-3 నిమిషాల్లో అయితే దింపేయండి. బ్రెడ్ వేసిన 2 నిమిషాల్లో ఇట్లా అయితే మెత్తగా చూర అవుతుంది. మంచిగా డబల్ కా మీఠాకి అయితే రెడీగా అవుతుంది. ఇక దీంట్లోకి మనము జీడిపప్పు అవి వేపుకొని వేసుకుంటే ఇక డబల్ కా మీఠా అయితే వేడిగా అయితే రెడీగా అయిపోతుంది. ఇంకొద్దిసేపట్లో కూడా కొద్దిగా చల్లగా అయినా నెయ్యి అయితే వేద్దాం. ఇదైతే ఇక దింపి పక్కన అయితే పెట్టుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, డబల్ కా మీఠాకి అయితే బ్రెడ్ అవన్నీ అయితే మంచిగా అయితే వేసేసుకున్నాం. ఇక అయిపోయింది.
ఇక ఒక 5 నుంచి 10 నిమిషాలు చల్లగా అయిన తర్వాత అయితే దీంట్లో నెయ్యి, జీడిపప్పు, పుచ్చపప్పు గింజలు వేసుకొని ఒక 10 నిమిషాలు చల్లగానే తింటే అమృతాన్ని మించిన ఆహారం ఏది ఉండదు. నెయ్యి అయితే పోస్తాను. ఇంకొంచెం మిల్క్ మేడ్ వేసుకోవాలి పైకి. మిల్క్ మేడ్ అయితే ఎత్తాను. రెస్టారెంట్ స్టైల్లో కూడా ఇలానే చేస్తారు, సేమ్ ముస్లిమ్స్ మ్యారేజ్ స్టైల్లో కూడా ఇట్లనే చేస్తారు, డబుల్ కా మీఠా బ్రెడ్ హల్వా. సో మనం కూడా ఇట్లనే చేస్తున్నాం, చూసి నేర్చుకోండి, బాగుంటుంది. మీ ఇళ్ళ పిల్లలకి కానీ ఎవరికైనా తినిపిండి. ఇక పోతే లాస్ట్ది జీడిపప్పు, పుచ్చపప్పు అయితే మంచిగా దూరగా అయితే ఎంపుకుందాం. ఇది కూడా స్వీట్లోకి వేసుకుంటే మస్తు ఉంటుంది. ఇది కూడా వేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, ఇలా అయితే చేసినాం. ఒక 10 నిమిషాలు చల్లగా అయిన తర్వాత మొత్తం ఒకసారి మిక్సింగ్ చేసుకొని ఒక కప్పు తిన్నా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇక 10 నిమిషాలు అయితే చల్లగా అయింది. ఇక ఇదంతా ఒకసారి కలుపుకుంటే నెయ్యి, జీడిపప్పు ఇలా మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే ప్రతి ముక్కలో కూడా నెయ్యి కూడా అన్నీ ఉండదు కాబట్టి. ఇలా చూడండి, డబల్ కా మీఠా అంటే దీన్ని అంటారు. సూపర్ రెస్టారెంట్ స్టైల్లో మీరు కూడా చేసుకోండి, నేను నేర్పిస్తా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.